ఇక అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. భైరవాని తిప్ప ప్రాజెక్టులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ప్రాజెక్టులో గేట్లు ఎత్తి దిగువ నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో ప్రవాహంలో యువకులు కొట్టుకుపోయారు. ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. భైరవాని తిప్ప ప్రాజెక్టులో ఇద్దరు యువకులు కూడా గల్లంతయ్యారు. ప్రాజెక్టులో గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో ప్రవాహంలో యువకులు కూడా కొట్టుకుపోయారు. ఇక ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పైనుంచి ఇంట్లో కారణంగా బీటీపీ ప్రాజెక్ట్ నుంచి ఈరోజు ఒక గేట్ ఎత్తి నీళ్లు కిందికి వదలడం జరిగింది. ఈ బీటీపీ పరివాహక ప్రాంతాలైన గుమ్మగంట మండలం, బ్రహ్మసముద్రం, రాయదుర్గం, వెలుగుప్ప, అనేకల్ ఈ పరిధిలో ఉన్న ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు కూడా ఈ డ్యామ్ దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలతో పాటు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా వాటర్ ఫ్లోయింగ్ ఉండే దగ్గర పోయి అక్కడికి పోతే కన్నా ఈత వచ్చినా కూడా అది సుడిగూడెం లాగా తిరుక్కొని ఆ వాటర్లో మనం పోతే చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. డ్యామ్ పైన కూడా అనవసరంగా బైక్లో తిరిగి సర్కస్ లాగా పీకులు చేయడం, ఈత వచ్చినా కూడా మనం అంత ఓవర్ కాన్ఫిడెంట్ పనికిరాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిల్లల పట్ల కూడా పెద్దలు దగ్గరగా ఉండి చూసుకోవాలి. ఏదైనా సమస్య వస్తే 100 నెంబర్కి పోలీసులకి ఫోన్ చేయాలని కోరుతున్నాము. అలాగే పోలీసు కూడా ఇక్కడ డేబీటీ కూడా ఇక్కడ ఉంటాము. బ్రహ్మసముద్రం వాళ్ళు ఉంటాం, గుమ్మగంట మన 2 పోలీసులకు సంబంధించి కూడా పోలీసు వాళ్ళు కూడా తిరుగుతుంటారు. ఏదన్నా అనుకోకుండా ప్రమాదం ఏమైనా జరిగితే 100 నెంబర్ ఫోన్ చేయాలి. అలాగే ప్రమాదాలు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగా అందరికీ కూడా ప్రజల్ని కోరుతున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్రనాథ్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఆ టైంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? సాయిరాం, కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని భైరవాని తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు విపరీతంగా చేరుతుండడంతో అధికారులు ఉన్నటువంటి గేట్లు ఎత్తివేయడం జరిగింది. అప్పటికే అక్కడ ఆ ప్రాంతంలో ఆడుకుంటున్నటువంటి యువకులు ఒక్కసారిగా నీరు ప్రవాహం ఎక్కువ కావడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. చుట్టుపక్కల వాళ్ళు కాపాడడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఆ యువకులు ఎవరో ఏమన్నది ఇంతవరకు ఇంకా తెలియడం లేదు. చుట్టుపక్కల వారు చెప్పడం ఏంటంటే ఇద్దరు యువకులు అక్కడ నుంచి గల్లంతయ్యారనేసి అక్కడ చూసిన వారు చెప్తున్నారు. అయితే అధికారులు ఉన్నటువంటిది చేయడం వలన జరిగింది. అధికారులు ఎప్పుడైనా గేట్లు ఎత్తేటం ముందుగానే చెప్పాలి. ఒకవేళ ప్రాజెక్టు నిండే సమయంలో కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేయాలనేసి స్థానికులు చెప్పడం జరుగుతుంది. అధికారులు అప్రమత్తంగా లేకపోవడం వల్ల ముందుగానే ఉన్నటువంటి గేట్లు ఎత్తడం వలన ఇదంతా జరిగిందనేసి అంటున్నారు. అయితే ఇద్దరు యువకులు ఎవరు ఏంటనే దానిపైన పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే అక్కడికి రాయదుర్గం శ్రీ వెంకటరమణ అలాగే మొత్తం సిబ్బంది అక్కడికి వెళ్ళి విచారిస్తున్నారు. ఎవరు ఇటువైపు రాకండి, కర్ణాటకలో భారీ వర్షాలు రావడం వల్ల భైరవాని తిప్ప ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుంది. ఇక్కడ ఒకవేళ ఈ నీటిని విడువ పక్షంలో ఒకవేళ తెగిపోయే ఆస్కారం ఉంది కాబట్టి గేట్లు ఎత్తారు అధికారులు అనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరు కానీ ఇటువైపు రావద్దనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. గల్లంతైన వారి కోసం మేము ఇప్పటికీ అన్వేషిస్తున్నాం. ఖచ్చితంగా త్వరలోనే వాళ్ళు ఏమైనా విషయాన్ని ఖచ్చితంగా వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్.